ఈరోజు మన లారీ జర్నీలో వచ్చేసి ఇసుక లోడు రాజస్థాన్లోని అజ్మీర్ టు కోటాకి వెళ్తున్నాం. ఇంకా మొత్తం అయితే లోడ్ అయిపోయింది, మొత్తం కట్టేసుకున్నాను. ఇసుక లోడ్ కదా, మరి ఇసుక ఏందో మరి ఇక్కడ నుంచి అడిపోతుంది ఎందుకో, వాళ్ళ దగ్గర లేవు మరి అజ్మీర్ టు కోటాకి. ఇంకా అన్లోడింగ్ పాయింట్ నుంచి రోడ్ మీదకి ఎక్కేస్తున్నాను. కొన్ని చినుకులు పడుతున్నాయి, అందుకని మొత్తం వెనకాల కవర్ కట్టేసుకున్న గట్టిగా, ఎందుకంటే ఇసుక కదా మొత్తం అంతా పచ్చిగా అయిపోయింది. రోడ్ అంతా ఆగం చేస్తుంది, ప్లస్ వెనకాల ఉన్న వాళ్ళ కంట్ల మీద పడుతుంది కదా బైక్ పైన వాళ్ళకి, అందుకని కట్టేసుకున్న మొత్తం. నేను ఇంకా రోడ్ మీద కూడా ఎక్కేసుకున్నాను. నేను ఇంకా మెల్లిగా వెళ్తున్నాను నేను వెళ్ళడం అయితే ఇప్పుడు, ఎందుకంటే చిన్న రోడ్లు కదా. సో మెల్లిగా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఫ్యాన్ అయితే ఆన్ చేసుకున్నా, స్లోగా తిరుగుతుంది ఫ్యాన్ కూడా. మెల్లిగా వెళ్ళిపోదాం ముందుకైతే. ఇంకా అందరూ తిన్నారా? అందరూ ఏం చేస్తున్నారు? ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి గేమ్స్ వీడియోస్ డిఫరెంట్గా వస్తాయి. బస్సు, ట్రైను, లారీ ఇలాంటివి. అలాగే ఇది కాకుండా డిఫరెంట్ మనకు అంటే వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. సో ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే హైవేకి ఎక్కేస్తాం. ఇంకా హైవేకి ఎక్కామంటే మనకు టెన్షన్ లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకు లోడింగ్ టైం కూడా అన్లోడింగ్ టైం కూడా ఎక్కువసేపు ఇవ్వలేదు, తొందరగానే ఇచ్చేయమని చెప్పారు. ఎందుకంటే మనకు దగ్గరనే ఉంటుందన్నమాట. సో 300 కిలోమీటర్సే కదా, సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసాం మనం, ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది రీచ్ అవ్వడానికి. వర్షం ఎక్కువ పడట్లేదు కాబట్టి నేను ఇంకా వైపర్స్ ఆన్ చేయలేదు. ఒకవేళ ఫుల్ వర్షం పడితే వైపర్స్ ఆన్ చేసుకున్నాం, బట్ ఇప్పటికైతే అంత అవసరం లేదు. చల్లగా ఉంది మంచిగా వెదర్ కూడా, అందుకని ఫ్యాన్ కూడా స్లోగా, నేను వేసుకున్న బటన్ కాదు అది, బయట నుంచి వచ్చే గాలితోనే ఫ్యాన్ తిరుగుతుంది. బ్యాటరీకి మంచిగా బటన్ తగ్గిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ కొంచెం రైట్ తీసుకోవాలి. సో ఇండికేటర్స్ అని మర్చిపోద్దు. మన వెహికల్లో వెళ్తున్నప్పుడు, ఏ వెహికల్ అయినా 2 వీలర్ 4 వీలర్, పెద్ద వెహికల్, చిన్న వెహికల్ ఏం లేదు, యూటర్న్ తీసుకుంటున్నా, లెఫ్ట్ తీసుకుంటున్నా, రైట్ తీసుకున్నా, ఇండికేటర్స్ అనేది వాడాలి మనం. ఇండికేటర్స్ వాడితేనే మనకు బెస్ట్, వెనకాల వాళ్ళకు కూడా బెటర్ తెలుస్తుంది. కొంచెం డైరెక్ట్ తప్ప లెఫ్ట్కు రైట్లకు పోతూనే ఉంటారు ఫాస్ట్, అలా కాదు. ఇండికేటర్లు ఉన్నాయి, దానికోసం ఇండికేటర్లు అని వాడితేనే బెస్ట్. ఇంకా డ్రోన్ ఆన్ చేశాను, డ్రోన్ వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఏదో నాకు కొంచెమే డ్రోన్ వచ్చు, అందుకని డ్రోన్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. మెల్లిగా వెళ్తున్నా, ఎందుకంటే లారీ డ్రైవ్ చేయాలి, డ్రోన్ ఆపరేట్ చేయాలి, 2 చేయాలి కదా, అందుకనే మస్తు ఉంది కదా డ్రోన్ వ్యూ కూడా. రోడ్లు అయితే మస్తు ఉన్నాయి, అసలు రోడ్లు ఎట్లుంటాయి అనుకున్నా, రోడ్లు అయితే మస్తు ఉన్నాయి. ఇంకా ఇది లోపల క్యాబిన్ కూడా మంచి పెద్దగా ఉన్నది. చిన్నగా ఉంటుంది అనుకున్నా కానీ మంచిగా క్యాబిన్ పెద్దగా ఉన్నది, ఒక 3-4 ఉండొచ్చు అనమాట దాంట్లో. ఇంకా దగ్గర కూడా వచ్చేసాము మనం, ఒక 160 కిలోమీటర్స్ ఏముంది మనకి, ఇంకా ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్స్ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం స్ట్రేట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ బోర్డు కూడా ఉంది చూసుకోండి, అజ్మీరు, కోట, ఉజ్జయిని. సో ఉజ్జయిని అయితే మనకు రైట్ అంట, స్ట్రేట్కి వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది కోట కాబట్టి స్ట్రేట్కి వెళ్ళాలి. ఇంకొక 124 కిలోమీటర్స్లో ఉంది, 120 కిలోమీటర్స్ లోపలనే మనం రీచ్ అయిపోతాం. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నాకు ఫ్యూయల్ బ్రేక్ అవసరం లేదు, టీ బ్రేక్ కూడా ఏం అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ కదా. అందుకనే ఏంది ఇట్లా పోతుంది, వై అనుకుంటే పాము లెక్క. సో వెల్కమ్ టు కోట. ఇంకా కోటలో కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా అన్లోడింగ్ పాయింట్కి. సో అన్లోడ్ చేయడమే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా మీ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటా. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.